శివ సార్ ఈ వీడియోలో మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎవరిని అనుసరించాలి అన్నది తెలియజేస్తున్నారు. కళ్ళను తెరవండి. ఎఫర్మేషన్స్ని మీ ఆజ్ఞాచక్రం ఎదురకుండా పట్టుకోండి. చూసారా, మీ కనెక్షన్ పోయింది. మీరు పూర్తిగా చదవను కూడా లేదు, కేవలం ఆజ్ఞాచక్రం ఎదురకుండా పట్టుకున్నారు అంతే. మీ నొప్పి ఎంత ఉంది? 0. చూసారా, నొప్పి కూడా 0 అయింది. ఫ్రెండ్స్, ఇదేమి మ్యాజిక్ కాదు, అర్థం చేసుకోండి. ఇది మ్యాజిక్ కాదు. ఈ అఫర్మేషన్స్ మీ అందరి దగ్గర ఉన్నాయి, మీ అందరికీ ఇచ్చారు. చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంటుంది. ఆత్మను ఒక ప్రయాణంగా అర్థం చేసుకోవాలి. కానీ మన మనసు ఆ ప్రయాణాన్ని గందరగోళం చేస్తుంది. రేపేమవుతుంది, ఎక్కడికి వెళ్తాం, ఏం జరుగుతుంది అనే ఆలోచనలు మనసులో తిరుగుతూనే ఉంటాయి. ఈ శరీరం ఒకరోజు నశిస్తుంది, కాలుస్తారు లేదా పూడ్చిపెడతారు. కానీ ఆత్మకేమవుతుంది? మనసు మాత్రం ఆత్మని ఇంకా అంటిపెట్టుకునే ఉంటుంది. మనసు ముందుగానే ప్రోగ్రాం చేయబడింది, లేదా ఎవరైనా మీ చేత ప్రోగ్రాం చేయబడి ఉంటారు. 90 ఏళ్ల వయసులో నా తండ్రి మరణించారు. నాకు పూజలు చేయటం ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా పూజలు కర్మలు చేశారు. శరీరాన్ని బయటకు తీసుకువెళ్ళేటప్పుడు పూజారులు ఇలా చెప్పారు: వైకుంఠానికి వెళ్ళు, కైలాసానికి వెళ్ళు, గంగకు వెళ్ళు, గోవిందా గోవిందా అని చెప్పడంలో ఆ ఆత్మ గందరగోళంలో పడుతుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నా తండ్రి తన జీవితంలో గంగకి ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి అంటున్నారు. ఆత్మకు అర్థం కాదు ఎక్కడికి వెళ్ళాలి అనేది. శరీరం కాలిపోతుంది, దహనమైపోతుంది. కానీ మనసుకి ఇంకా ఏమి చేయాలో తెలియక అందరు చెప్పేది వింటూ అయోమయంలో ఉంటుంది. నేను పూజారులు చెప్పిన ప్రదేశాలన్నిటికీ వెళ్ళాను. గంగకు వెళ్ళాను, వాటికన్ సిటీకి వెళ్ళాను, ఇరాన్లోని మసీదులు చూశాను. అక్కడ ఏమి జరుగుతుందో నాకు తెలుసు. అక్కడకు చేరిన ఆత్మలు ఎలివేట్ అవటానికి ఎదురు చూస్తూ ఉంటాయి. కొన్ని ఆత్మలు ఎలివేట్ అవటానికి ఎదురు చూస్తూ ఉంటాయి. నేను ఇంకా మక్కా వెళ్ళలేదు. మక్కా వెళ్ళాలంటే ముస్లింగా ఉండాలి కదా, అలా వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాను. ఇది అంతా మన మనసులోని నమ్మకాల వల్ల జరుగుతుంది. మనసు ఆత్మతో కలిసిపోకపోతే ఆత్మలు ఇక్కడే ప్రేతాత్మలుగా ఉండిపోతాయి. మనసు ఆత్మతో ఏకమవుతే ఆత్మ ముందుకు సాగుతుంది. అంటే మన శరీరం ఉండగానే మన మనసులోని భావోద్వేగాలు, ఆలోచనలు అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోవాలి. అంటే 0 స్థాయికి వెళ్ళిపోవాలి మన ఆలోచనలని. అప్పుడే ఆత్మ ఈ శరీరాన్ని వదిలినప్పుడు మనసు ఆత్మ ఏకమయ్యి ఆత్మ ప్రయాణం సులభమవుతుంది. మనం ఎప్పుడైతే మన ఆలోచనలు భావోద్వేగాల్ని బ్యాలెన్స్ చేసుకోమో మనసు కిందకు లాగుతూ ఉంటుంది, ఆత్మ పైకి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, ఒక మద్యపాన వ్యసనపరుడు ఉన్నాడు. అతనికి భగవంతుడిపై నమ్మకం లేదు, ఎప్పుడూ మద్యం తాగుతూ ఉంటాడు. చివరకు అలాగే మరణిస్తాడు. అతని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అదే వైన్ షాప్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే అతని మనసు అంతా మద్యం మీదే ఉంటుంది. ఆత్మ అక్కడ ఉన్న మద్యపానులకు ఇంకా తాగాలని ప్రేరేపిస్తుంది. ఎందుకంటే ఆత్మకు శరీరం లేదు కదా, ఆ మద్యపానుల శరీరంలో ప్రవేశించి వారిని ఇంకా తాగాలని ప్రేరేపిస్తుంది. కొన్ని బలులిచ్చే ప్రదేశాల్లో కూడా వేరే ఆత్మలు వచ్చి వారి ద్వారా బలులు జరగాలని కోరుకుంటాయి. సిగరెట్ తాగాలి, మద్యం కావాలి, బలి ఇవ్వాలి, ఇలా ఆత్మలు ఇంకొక శరీరంలో ప్రవేశించి తమ కోరికలను వ్యక్తపరుస్తాయి. ఇప్పుడు మీకు అంతా శుభ్రంగానే ఉంది. మీరు చేస్తున్న ఆధ్యాత్మిక సాధన సరిగా లేదు. మీరు ఏ గురువును అనుసరిస్తారు? ఏ గురువును అనుసరించాలో చెప్పనా? భూమాతను మీరు అనుసరించాలి. సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. భూమాతను, ప్రకృతిని గౌరవించండి. ప్రకృతికి కృతజ్ఞతలు తెలియచేయండి. మంచి పనులు చేయండి. పక్షులకు, జంతువులకు ఆహారం పెట్టండి. ఇలా మంచి పనులు చేస్తూ ఉంటే అన్నీ మంచిగానే జరుగుతాయి.